అమావాస్యలకు రంగులు మారే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? శివాలయాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పంచారామాల్లో విశిష్టమైన క్షేత్రం సోమారామం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గుణపూడిలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ సోమారామం చాలా ప్రత్యేకమైంది. సోమారామంలో శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామి వారు కొలువై ఉంటారు. సోమేశ్వర స్వామి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించాడని పండితులు చెప్తారు. అందువల్ల స్వామివారి లింగంలో ఇప్పటికీ చంద్రకళలు స్పష్టంగా కనిపిస్తాయి. చంద్రుడు పౌర్ణమి తిథిలో ఎలాగైతే పూర్ణబింబంతో కాంతులినుతూ ఉందో, క్రమక్రమంగా అమావాస్య నాటికి ఎలా క్షీణిస్తూ ఉంటారో అవే లక్షణాలు ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామిలో కనిపిస్తుంటాయి. సోమేశ్వర స్వామి లింగం అమావాస్యకు ముదురు గోధుమ రంగులో దర్శనమిస్తుంది. అనంతరం పౌర్ణమి రోజుకు తెలుపు రంగులోనికి మారుతూ ఉంటుంది. ఇలా నెలలో 2 సార్లు స్వామిలింగం రంగులు మారుతూనే ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, స్వామివారి శిరస్సు పైభాగాన అన్నపూర్ణ అమ్మవారు కొలువై ఉంటారు. ఆలయానికి 2వ అంతస్తులో అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. ఇలా శివుని తల పైభాగాన అమ్మవారు ఉన్న ఆలయం చాలా అరుదుగా చెప్తారు ఇక్కడ అర్చకులు. ఆలయానికి క్షేత్రపాలకుడిగా జనార్దన స్వామి ఉంటారు. ఇంతటి మహిమ కలిగిన సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, సిరి సంపదలు కలుగుతాయని, మనశ్శాంతి కలుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢంగా నమ్ముతారు. మహాశివరాత్రి, దసరా, వినాయక చవితి, కార్తీక మాసం పర్వదినాల్లో ఆలయాల్లో ఉత్సవాలు చేస్తుంటారు. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.